లాస్ట్ వీక్ లో వెన్స్డే అయితే మాత్రం మార్కెట్స్ కి ఒక నైట్ మేర్ అనే చెప్పాలి. ఎందుకంటే నిఫ్టీ ఒక 2% సింగిల్ డే లో ఫాల్ వచ్చింది. మిడ్ క్యాప్స్ అయితే 3% వరకు ఫాల్ వచ్చినాయి. ఈ స్టాక్ 5% వరకు కరెక్షన్ కూడా కనిపించింది. అయితే లాస్ట్ వీక్ లో వెన్స్డే ఫాల్ వచ్చిన తర్వాత ఇంకా క్రాష్ అవుతుంది అనుకునే సిచ్యువేషన్ లోని నెక్స్ట్ 2 days రికవరీ అవుతూ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం మనకి ఇంక్రీజ్ చేసింది. ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో కొన్ని న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం వచ్చినాయి. ఆల్మోస్ట్ సాటర్డే ఈవినింగ్ 7 o'clock అవుతుంది నేను వీడియో రికార్డ్ చేసిన. అయితే ఇప్పుడు రైట్ నౌ ఇప్పటికి నేను చూసిన న్యూస్ అప్డేట్స్ లో ట్రంప్ అయితే మాత్రం ఇరాన్ కి చాలా బిగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చి 24 గంటల సమయం అయితే మాత్రం వాళ్ళకి టైం ఇచ్చారు. నేను ఇప్పుడు రికార్డ్ చేసిన టైంకి వాళ్ళకి ఇచ్చిన 24 hours టైంలో 12 hours కంప్లీట్ అయిపోయింది. ఇంకా 12 hours మాత్రమే ఉంది. ఈ 12 గంటల్లో కానీ ఇరాన్ డెసిషన్ కానీ చెప్పకపోతే మాత్రం 1000 మిసైల్స్ తో అటాక్ చేస్తామని కూడా చెప్పారు. దీనివల్ల మన మార్కెట్స్ కి మండే ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్న దాని గురించి కూడా మనం మాట్లాడదాం. పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ ఏం జరిగింది, సో పాస్ట్ వీక్ లో జరిగిన న్యూస్ అప్డేట్స్ అనేది ఈ వీక్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా, పాస్ట్ వీక్ లో ఉన్న టెక్నికల్ గా మనం డ్రా చేసుకున్న లెవెల్స్ ఈ వీక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా, దీని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసి దీని తర్వాత ట్రంప్ ఇచ్చిన 24 hours వార్నింగ్ కి ఇరాన్ కొన్ని రిప్లైస్ కూడా ఇచ్చింది. దాని తర్వాత ముస్తాబా గారు అంటే సింపుల్ చెప్పాలంటే ఖమేనీ గారి సన్ ఈ రోజు టెలిగ్రామ్ లో ఒక ఇంపార్టెంట్ ట్వీట్ కూడా చేశారు. అంటే టెలిగ్రామ్ లో ఒక మెసేజ్ కూడా రిలీజ్ చేశారు. ఆ మెసేజ్ అనేది మోస్ట్లీ మార్కెట్స్ కి కొంచెం షాకింగ్ గా క్రియేట్ చేస్తుంది. సో మేబీ అది ఇంపాక్ట్ చేస్తుందా లేదని దాని నుంచి కూడా మాట్లాడదాం. ఈ వీక్ బంగారం ప్రైజెస్ ని డిసైడ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. మేబీ గోల్డ్ ప్రైస్ అయితే క్రాష్ అవ్వచ్చు లేదా హ్యూజ్ వేలో రికవరీ కూడా అవ్వచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మార్చి ఆ 2 ఈవెంట్స్ అంటే ఈ వీక్ లో ఉన్న ఈవెంట్స్ మాట్లాడుకొని రిజల్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. దాని తర్వాత మనకి ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అంటే నెక్స్ట్ వీక్ లో ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సాటర్డే 4 బ్యాంక్స్ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి. అది మేబీ బ్యాంక్ నిఫ్టీని ట్రిగ్గర్ చేయొచ్చు. అది ఆ కమింగ్ వీక్, సో పెద్దగా పానిక్ అవ్వక్కర్లే. వాటి గురించి కూడా మాట్లాడదాం. అంటే కీ ఈవెంట్స్, న్యూస్ అప్డేట్స్, గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్, మన మార్కెట్ అప్డేట్స్, గోల్డ్ అండ్ సిల్వర్, బిట్ కాయిన్, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంట్రోలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కవర్ చేస్తాను. బట్ మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ చేస్తున్నామా అని అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీక్లీ అనాలిసిస్ రిపోర్ట్. నౌ టీమ్, మీ అందరికీ తెలుసు వీక్లీ అనాలిసిస్ డిస్కస్ చేసేటప్పుడు పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ గురించి ఎప్పుడు మనం మాట్లాడతామని. బికాస్ లాస్ట్ వీక్ లో ఏదైనా న్యూస్ అప్డేట్స్ వల్ల మార్కెట్ రియాక్ట్ అయితే అదే న్యూస్ అప్డేట్ ఈ వీటికి క్యారీ అయిందా లేదా, సేమ్ టైం లాస్ట్ వీక్ లో ఏదైనా ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయిపోతే ఈ వీక్ ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని తెలుసుకోవడం కోసం పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటామన్నమాట. ప్రతి వీడియోలో నేను కామన్ గా ఈ 2 పాయింట్లు ఎందుకు చెప్తానంటే వై అనే రీజన్, బికాస్ కొత్త వ్యూవర్స్ వస్తారు కదా, ఒక్కరైనా కొత్త వ్యూవర్ వస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే రీజన్ తో ఇది నేను కొంచెం రిపీట్ చేసి చెప్తూ ఉంటాను అనమాట. అయితే లాస్ట్ వీక్ లోని నిఫ్టీ 50 అయితే మాత్రం వైడ్ రేంజ్ లో ట్రేడ్ అవడం మనం చూసాం. సో మండే వచ్చేసరికి నిఫ్టీ ఒకనొక స్టేజ్ లో 24,500 టచ్ అయింది. సో అంటే మండే ఆల్మోస్ట్ 24,400 వెళ్తే ట్యూస్డే 24,500 టచ్ అయింది. బికాస్ ఆఫ్ ద ఎక్స్పైరీ ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వలేకపోయింది. ఆ నెక్స్ట్ డే ట్రంప్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ చెప్పడం తోటి హెవీగా మార్కెట్స్ లో కరెక్షన్ చూసాం. ఆ న్యూస్ అప్డేట్ ఏం లేదు, సీజ్ ఫైర్ ఇంకా అంటే సీజ్ ఫైర్ ఇంకా అయిపోయింది, వేస్ట్ ఆఫ్ టైమ్. ఇంకా సీజ్ ఫైర్ మీద నమ్మకాలు పెట్టుకుంటే వేస్ట్, ఇరాన్ కి ఎలా బదులు ఇవ్వాలో నాకు తెలుసు, అలా నేను బదులిస్తానని చెప్పారు. దాని తర్వాత ఇరాన్ వాళ్ళు 3 కమర్షియల్ షిప్స్ మీద అటాక్ చేయడం, యుఎస్ వాళ్ళు తిరిగి ఇరాన్ మీద అటాక్ చేయడంతో మార్కెట్ లో కొంచెం పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కానీ ఆ తర్వాత ఇద్దరు కూడా శాంతి చర్చలు కంటిన్యూ చేసుకుంటామని, ఇండైరెక్ట్ టాక్స్ కంటిన్యూ అవుతున్నాయని, డైరెక్ట్ మీటప్ అనేది స్విట్జర్లాండ్ లో అంటే పాకిస్తాన్ లో కానీ ఖటార్ లో కానీ మీట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయని డిస్కస్ చేయడం తోటి మార్కెట్స్ కొంచెం కూల్ ఆఫ్ అవుతూ నెక్స్ట్ 2 days లో రికవరీ కూడా చూసాం. మేజర్ గా ఈ న్యూస్ అప్డేట్స్ ఎలా ఉంటే 23,800 నిఫ్టీకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఆ సపోర్ట్ లెవెల్ గత 3 నెలలుగా మనం మాట్లాడుతున్నాం. కరెంట్లీ 23,800 సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అదే సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి నిఫ్టీ రికవరీ అవ్వడం కొంచెం మార్కెట్స్ కి హెల్ప్ అయింది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే నిఫ్టీ లాస్ట్ వీక్ లో ఒక వైడ్ రేంజ్ లో ట్రేడ్ అయింది 23,800 నుంచి 24,500. అయితే లాస్ట్ వీక్ లోని వెన్స్డే ఫాల్ అయింది ఏదైతే ఉందో, ఫాల్ అయినప్పుడు ఫామ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో క్యాండిల్ యొక్క హైన్ బ్రేక్ చేయడానికి నెక్స్ట్ 2 days రికవరీలో ట్రై చేసింది, బట్ బ్రేక్ చేయలేదు. బట్ మేబీ ఒకవేళ కానీ ఆ క్యాండిల్ యొక్క హై ఈ వీక్ బ్రేక్ చేయగలిగితే పాజిటివ్ గా కనిపించే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో లాస్ట్ వీక్ లో జరిగిన అప్డేట్స్ అయితే మాత్రం ఇది. అయితే ఫ్రైడే 3:30కి మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ లో ఏం జరిగిందన్న దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫ్రైడే 3:30కి ఎగ్జాక్ట్ మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయినాయిగా. సో 3:30 క్లోజ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. యూఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే
డౌజన్స్ అయితే మాత్రం 150 పాయింట్ పాజిటివ్ గా క్లోజ్ అయితే, నాస్డాక్ 75 పాయింట్స్ పాజిటివ్ గా అయితే మాత్రం క్లోజ్ అయింది. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ మిక్స్డ్ లో క్లోజ్ అయితే, ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా మిక్స్డ్ లో క్లోజ్ అయినట్టే మనకి కనపడుతున్నాయి. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం న్యూట్రల్ ఓపెనింగ్ చూపెడుతుంది 24,230. సో ఇండియన్ రూపీ అయితే మాత్రం 95.33 దగ్గర ఉంది. రూపీ కూడా స్లోగా మళ్ళీ డిప్రిషియేట్ అవడం మొదలు పెడుతుంది. అండ్ సేమ్ టైం వచ్చేసరికి కమోడిటీస్ లో క్రూడ్ అయితే మాత్రం కొంచెం నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. హౌఎవర్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. సో కరెంట్లీ అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ ఫాల్ చూసాం. క్రూడ్ ఆయిల్ అండ్ కొంచెం లాస్ట్ వీక్ లో 10% మొమెంటమ్ అప్ సైడ్ ఇచ్చింది కదా, ఒక 2% మాత్రమే డిప్ అయింది. పెరిగిందంతా కూడా ఫాలో అవ్వలేదు. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే క్రూడ్ సడన్ గా ఒక అన్సర్టెంటీ వల్ల పెరిగిపోయింది. ఆ అన్సర్టెంటీ లేదు అని అనుకుంటే పడిపోతుంది. కానీ ఇప్పటికీ కూడా అన్సర్టెంటీ ఇప్పటికీ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేబీ ఇంకా రైజ్ అవ్వచ్చు అనే న్యూస్ ఇంకా సర్క్యులేట్ అవ్వడంతో అలానే క్రూడ్ ఉండిపోయింది. క్రూడ్ మళ్ళీ 72, 73 నార్మల్ లెవెల్స్కి వస్తే కొంచెం పాజిటివ్ గా తీసుకోవచ్చు. సో 76 దగ్గర ఉంది కాబట్టి మేబీ మార్కెట్లో ఆ వాలటిలిటీ కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంటుందని క్రూడ్ ఆయిల్ ముందుగానే మనకి ఇండికేషన్ అయితే మాత్రం ఇస్తుంది. వాలటిలిటీ అంటే క్రాష్ మీనింగ్ కాదండి, లేదా ఫాల్ మీనింగ్ కూడా కాదు. వాలటిలిటీ మీన్స్ సడన్ ఫాల్ వచ్చి సడన్ రైజ్ అవ్వడం, దీన్ని వాలటిలిటీ అంటారనమాట. సో ఈ వాలటిలిటీ ఎప్పుడు వస్తుందంటే మార్కెట్స్ లో ఏదైనా ఒక న్యూస్ ఉంటే ఆ న్యూస్ యొక్క అవుట్కమ్ అనేది అయితే పాజిటివ్ అండ్ నెగిటివ్ అని తెలియకపోవడంతో మార్కెట్ లో ఆ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కనపడుతుంది అనమాట. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద వార్ అప్డేట్స్, వార్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ ఇక్కడ క్లియర్ గా చూడండి. ఈ రోజు మార్నింగ్ 8:33కి వచ్చిన అప్డేట్ ఇది. యుఎస్ వాళ్ళు కరెక్ట్ గా ఇరాన్ వాళ్ళకి 24 గంటలు టైం ఇచ్చారు. 24 గంటల లోపు ఇరాన్ వాళ్ళు డైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేదా అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వాలి. వాళ్ళ నోటి నుంచే రావాలి. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా, వాళ్ళ నోటి నుంచి రావాల్సింది ఇరాన్ వాళ్ళు అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఇరాన్ వాళ్ళు వెళ్తే ఇలా చెప్పాలన్నమాట, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ షిప్ అయినా వెళ్ళొచ్చు, మేము వాళ్ళకి టోల్ ఫీ అనేది కలెక్ట్ చెయ్యము వాళ్ళ దగ్గర నుంచి. రెండో పాయింట్ ఇంకోటి ఏంటంటే మేము అటాక్స్ కూడా చెయ్యము. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఎన్ని షిప్స్ అయినా కానీ వెళ్ళొచ్చు, మా సైడ్ నుంచి అయితే మాత్రం కమాండ్ మోడ్ ఉండదు అని చెప్పి ఇరాన్ అంగీకరిస్తూ క్లారిటీగా స్టేట్మెంట్ ఇవ్వాలని యుఎస్ వాళ్ళు డిమాండ్ చేశారు. ఒకవేళ కానీ ఇలా ఇవ్వకపోతే ట్రంప్ ఇమ్మీడియట్ గా స్టేట్మెంట్ చేశారు, 1000 మిసైల్స్ లాక్ చేసి ఉన్నాయి, లోడ్ చేసి కూడా ఉన్నాయి, నేను ఒక్క మాట చెప్తే ఇరాన్ని ధ్వంసం చేస్తాయి. ఈ 24 గంటల్లో కానీ ఒప్పుకోకపోతే మాత్రం మేమైతే మాత్రం అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు ఇచ్చిన టైం ప్రకారంగా అయితే మాత్రం మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాం. అంటే ఓపెన్ చేస్తారంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యే ఉంది, కానీ వాళ్ళు చెప్పిన సీ రూట్ నుంచే వెళ్ళాలని మొండి పట్టుకొని ఉన్నారుగా. అట్లా కాకుండా ఏ సీ రూట్ నుంచి వెళ్ళా కూడా మీరేమీ చేయకూడదని యుఎస్ వాళ్ళు అయితే మాత్రం చెప్తున్నారు. దీనికి ఇరాన్ వాళ్ళు ఒక రెస్పాన్స్ ఇచ్చారు. అదేంటంటే మీరు మా మీద అటాక్ చేస్తే మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, మా సైడ్ నుంచి కూడా ఒకటి డిఫెండ్ చేసుకోవడానికి, రెండు ప్రతిదాడి చేయడానికి మేము ఇప్పటికీ కూడా సీజ్ ఫైర్ కట్టుబడి ఉన్నాం. సీజ్ ఫైర్ టాక్స్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మీరు పాకిస్తాన్ లో పెడతానన్నా ఖటార్ లో పెడతానన్నా లేదా స్విట్జర్లాండ్ లో పెడతానని ఆల్రెడీ డిస్కషన్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. దాన్ని కూడా ఇరాన్ ఆమోదించినట్టు సోషల్ మీడియా రిపోర్ట్స్ లో ఉన్నాయి. ఒకవేళ కానీ ట్రంపే కానీ అటాక్ చేస్తే మాత్రం తిరిగి ప్రతిదాడి చేస్తాం, లేదు డిస్కషన్స్ చేద్దామని అనుకుంటే మాత్రం మా సైడ్ నుంచి డిస్కషన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పటికీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మేము చెప్పేది ఒకటే, మేము ఇచ్చిన ఎన్ రూట్ ఏదైతే ఉందో దాని నుంచి వెళ్ళమని చెప్తున్నాం. టోల్ ఫీ గురించి అంటారా, మేము మాట్లాడతాం. మనకున్న 60 days సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని తర్వాత డిస్కస్ చేద్దాం. కరెంట్లీ మేము ఇచ్చిన ఎన్ రూట్ మీద వెళ్ళండి చాలు అని చెప్పి ఇరాన్ వాళ్ళు క్లారిటీగా ఒక రెస్పాన్స్ ఇచ్చారు. అయితే ముస్తఫా గారు ఈరోజు టెలిగ్రామ్ లో ఒక అప్డేట్ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు అంత్యక్రియలు జరిగి 2 రోజులు అవుతుంది. ఈ రోజు అతను ఇచ్చిన మాట ఏంటంటే, టెలిగ్రామ్ లో వచ్చిన మెసేజ్ నేను సోషల్ మీడియాలో చూసింది. సో అంటే అతను చెప్పింది అయితే మాత్రం, సో చాలా మంది ఇరాన్ నుంచి చాలా మంది క్రౌడ్ పుల్లింగ్ జరిగింది కదా అక్కడ. సో అది చూడడానికి, అంత్యక్రియలు చూడడానికి వచ్చారు కదా, అతను వెళ్ళలే బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ. సో అతను వెళ్ళలేదన్నమాట. అయితే అతను ఒక మెసేజ్ అయితే మాత్రం టెలిగ్రామ్ లో ఇవ్వడం జరిగింది. సో దీనికి ప్రతిదాడి అయితే మాత్రం తీసుకుంటాం, రివెంజ్ తీసుకుంటాం, ఇరాన్ ప్రజలందరికీ కూడా మాట ఇస్తున్నానని చెప్పి అతను ఇచ్చారు అప్డేట్. యుఎస్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఇరాన్ వాళ్ళు సో సీజ్ ఫైర్ కి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పడం. బట్ ఈ లోపే సో ఖమేనీ గారి యొక్క సన్ ఎవరైతే ఉన్నారో అతని స్టేట్మెంట్స్ కొంచెం అగ్రెసివ్ టోన్ లో ఉండడంతో మార్కెట్ లో ఈ వాలటిలిటీ ఇంకా కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, వాలటిలిటీ మాత్రమే క్రాష్ అయితే కాదు. వై నాట్ క్రాష్? బికాస్ అటాక్స్ ఒకవేళ రేపు ఉదయాన్న 24 గంటలు అయిపోయిన తర్వాత యుఎస్ వాళ్ళే కానీ ఇరాన్ యొక్క
ఎసెట్స్ మీద కానీ అటాక్ చేయడం మొదలు పెడితే మాత్రం, ఎసెట్స్ అంటే కార్గ్ ఐలాండ్ మీద కానీ, ఆయిల్ రిఫైనరీస్ మీద కానీ, పవర్ ప్లాంట్స్ మీద అయినా కానీ, బ్రిడ్జెస్ మీద అయినా, రైల్వే స్టేషన్స్ మీద అయినా, ఎయిర్పోర్ట్స్ మీద, ఇట్లాంటి వాటి మీద కానీ యుఎస్ వాళ్ళు ఒకవేళ కానీ అటాక్ చేయడం మొదలు పెడితే మాత్రం మేబీ ఇరాన్ వాళ్ళు తిరిగి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న యుఎస్ ఆర్మ్ ఫోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెసే కాకుండా వీళ్ళు కూడా ఆయిల్ ఫెసిలిటీస్ మీద, గ్యాస్ ఫెసిలిటీస్ మీద, కమర్షియల్ వెజల్స్ మీద కూడా అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఈ రెండు అటాక్స్ జరుపుకోనంత వరకు మండే మార్కెట్స్ కొంచెం పాజిటివ్గానే ఓపెన్ అవ్వచ్చు, లేదా న్యూట్రల్గా ఓపెన్ అవ్వచ్చు. క్రాష్ అవ్వడం అయితే కష్టం. అండ్ రేపు మార్నింగ్ ఎటువైపు అయినా కానీ అటాక్ జరిగితే మాత్రం ఫాలో అయితే చూడొచ్చు. సో ఈ అప్డేట్ మాత్రం చూడండి. ఇంకోటి, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఒక బిగ్ ప్లాన్ చేశారు, ట్రంప్ని చంపాలనుకుంటున్నారని చెప్తున్నారు కదా. అది కరెంట్లీ అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు ఖండించారు, మా దగ్గర నుంచి అట్లాంటి ప్లాన్స్ లేవనేటట్టు. బట్ మేబీ ఇది సోషల్ మీడియాస్లో వస్తున్న అప్డేట్స్. అఫీషియల్గా ఎవరు చెప్తున్నారు అనేది, ఇరాన్ నుంచి అఫీషియల్ అప్డేట్స్ చాలా రేర్గా వస్తాయి. సో అన్ని సోషల్ మీడియాస్లోనే వచ్చేస్తుంటాయి, CNN వాళ్ళు ఇవ్వడాలు, లేకపోతే ఈ మనీ కంట్రోల్, NDTV ప్రాఫిట్స్లో రావడాలు. బట్ కాకపోతే అఫీషియల్గా ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం అలా చెప్పలేదు, బట్ సోషల్ మీడియాలో అయితే వస్తుంది. బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. మేబీ ఆ ప్లాన్ ఇరాన్ వాళ్ళుగానే డెవలప్ చేస్తూ ఉంటే మాత్రం అది కూడా మార్కెట్స్ నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా US ప్రెసిడెంట్కే థ్రెట్ ఉందంటే మాత్రం, లేదా ఏదైనా చిన్న అటాక్ జరిగినా కానీ మార్కెట్స్లో హెవీ కరెక్షన్ అయితే మాత్రం కనిపించవచ్చు. సో మోస్ట్లీ అది జరగదు, 99% జరగదు. బట్ జరిగితే మాత్రం నేను మీకు చెప్తున్నాను ముందుగానే వచ్చేసరికి. మోస్ట్లీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా అంటే అంతవరకు వెళ్ళలేనివి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నది. వాలటైల్ మొమెంటం అయితే మాత్రం కనపడుతుంది. ఇది ఎట్లా ఉంటే, మన నరేంద్ర మోడీ గారు అయితే మాత్రం న్యూజిలాండ్ విజిట్ చేయడం జరిగింది. న్యూజిలాండ్ విజిట్ చేసిన దానికి న్యూజిలాండ్కి ఇండియాకి అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 35,000 crores ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ 35,000 crores ట్రేడ్ డీల్ అయితే మాత్రం 2030కి అచీవ్ చేయాలని వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం అయితే జరిగింది. దానికి ప్రాపర్ రోడ్ మ్యాప్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి ఇంతకు ముందు న్యూజిలాండ్ యొక్క ప్రెసిడెంట్ మన ఇండియాకి వచ్చినప్పుడు మన ఇండియాలో అదే డిస్కషన్ జరిగింది. దాన్ని తొందరలో క్లోజ్ చేద్దామన్నారు. అండ్ ఈ లోపే మోడీ గారు అక్కడికి వెళ్ళేసరికి దాన్ని క్లోజ్ చేసే, అంటే అగ్రిమెంట్ ఆన్ టేబుల్కి వచ్చేసరికి మోస్ట్లీ వాళ్ళు కూడా, అంటే మన ఇండియా సైడ్ నుంచి కూడా కొంచెం ఆశ్చర్యపోయారు. కానీ ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం వల్ల చాలా సెక్టర్స్ బెనిఫిట్ పొందొచ్చు. మేజర్గా రెన్యూబుల్ సెక్టర్, టెక్స్టైల్ స్టాక్స్, ఆటో సెక్టర్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్ రిలేటెడ్ స్టాక్స్, ఇవన్నీ కూడా పాజిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి. సో మేబీ ఈ స్టాక్స్ మేబీ మండే కొంచెం పాజిటివ్గా అచీవ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇండియన్ న్యూజిలాండ్కి హ్యూజ్ ట్రేడ్ డీల్ అంటే హ్యూజ్ బిజినెస్ అయితే మాత్రం లేదు. బట్ ఇక్కడ నుంచి ఫర్దర్గా డెవలప్ చేయాలన్న థాట్ ఏదైతే ఉందో ఇది కొంచెమైనా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ని బిల్డ్ చేస్తుంది అనేది నా ఒపీనియన్. ఓకే, నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద వీక్లీ ఇంపార్టెంట్ అప్డేట్స్, ఈ వీక్ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్ మండే వచ్చేసరికి HCL టెక్, ICICI Prudential AMC కంపెనీ ఎర్నింగ్స్ రిలీజ్ అవబోతున్నాయి. సేమ్ టైం మండే ఇండియా ఇన్ఫ్లేషన్ రాబోతుంది. ఇండియా ఇన్ఫ్లేషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చెప్తాను నేను మీకు. ట్యూస్డే LTTS, టాటా ఎలక్సీ నెంబర్స్ రాబోతున్నాయి. అండ్ అదే ట్యూస్డే రోజు ఇండియా హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా, చైనా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డేటా, US కోర్ ఇన్ఫ్లేషన్ డేటా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఈవెంట్స్ అనేది గోల్డ్ ప్రైస్ మీద ఇప్పుడు ట్రిగ్గర్ చేయొచ్చు. తమ్నైల్లో అదే ఇచ్చాను, బంగారపు ధరలకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అని. ఎందుకంటున్నానంటే, ఇండియా US ఇన్ఫ్లేషన్ బట్టి నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బికాస్ లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ వీక్లో బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేశారు. దాని తర్వాత ఫెడ్ మానిటరీ పాలసీ జరిగినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేయాలనే ఓటింగ్ జరిగింది. కరెంట్లీ ఒకవేళ కానీ ఫెడ్ కానీ ఈ ఇన్ఫ్లేషన్స్ డేటాస్ కానీ నెగిటివ్గా వస్తే హైక్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ US బాండ్ డీల్స్ స్పైక్ అవుతున్నాయి. US బాండ్ డీల్స్ స్పైక్ అవ్వడం క్లియర్గా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అవుతాయని ఎక్స్పెక్టేషన్స్ని బిల్డ్ చేస్తుంది. బాండ్ డీల్స్ స్పైక్ అయిన ప్రతిసారి ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతారు. మేబీ ఒకవేళ కానీ అదే రీజన్ కానీ కన్ఫర్మేషన్గా తీసుకుంటే మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో మేబీ ఈ ఇన్ఫ్లేషన్ డేటా అనేది ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ యొక్క డెసిషన్ మీద కొంచెమైనా ఇంపాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కానీ ఇన్ఫ్లేషన్ పెరిగితే మార్కెట్స్కి నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కానీ పెరిగితే మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్లో ఇంకా ఫాల్ అనేది కనపడుతుంది, ఇంకా వీక్ మూమెంటం కనపడుతుంది అనేది నా ఒపీనియన్. సో ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. గోల్డ్ అండ్ సిల్వర్కి ఈ రెండు న్యూస్ అప్డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ ఇట్ కమ్స్ టు వెన్స్డే, గ్రో కంపెనీ రిజల్ట్స్, HDFC AMC, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ICICI Prudential లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అయితే మొత్తం రిలీజ్ అవబోతున్నాయి. దాంతోపాటు ఇండియా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, చైనా GDP, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా, కెనడా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా రిలీజ్ అవబోతుంది. థర్స్డే టెక్ మహీంద్రా, విప్రో, జియో ఫైనాన్స్, సియాట్,
ఐటీసీ హోటల్స్ బిహెచ్ఈఎల్ కంపెనీ ఎర్నింగ్స్ ఉన్నాయి. అండ్ అంతేకాదు థర్స్డే యూఎస్ రీటైల్ సేల్స్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా కూడా ఉంది. ఫ్రైడే హ్యావెల్స్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆర్బిఎల్ బ్యాంక్, టాటా టెక్నాలజీస్ నెంబర్స్ ఉన్నాయి. మేజర్గా నెక్స్ట్ వీక్ అయితే మాత్రం ఐటీ సెక్టర్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వీక్ అని మనం చెప్పొచ్చు. దాని తర్వాత సాటర్డే వచ్చేసరికి ఇది ఆ నెక్స్ట్ వీక్ రియాక్ట్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండియా సిమెంట్స్, కోటక్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ యొక్క నెంబర్స్ అయితే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో 40% to 50% వెయిటేజ్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ నెక్స్ట్ వీక్ మోస్ట్లీ హెవీగా ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది మండే బేస్డ్ ఆన్ దిస్ బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్. నా టెక్నికల్ గా మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే నిఫ్టీకి 23,800 నుంచి 24,500 ఇన్ బిట్వీన్ రేంజ్ అయితే మాత్రం ఉంది. మండే పరంగా మాట్లాడుకుంటే నా ఒపీనియన్ అయితే మాత్రం సో ఈ 2 డేస్లోని కొంచెం మనకి ఇన్సైడ్ బార్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ మార్కెట్ రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఫస్ట్ బేబీ క్యాండిల్ యొక్క హై ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది ఫ్రైడే క్యాండిల్. సో మండే క్యాండిల్ కానీ ఫ్రైడే క్యాండిల్ యొక్క హై అబోవ్ అంటే 24,200 అబోవ్ కానీ ఒకవేళ సస్టైన్ అవ్వగలిగితే స్లోగా మదర్ క్యాండిల్ హైని రీటెస్ట్ చేయొచ్చు. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 24,500 వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఈ లోపు సాటర్డే అండ్ సండే అంటే ఈ సండేలో కానీ ఎక్కడైనా అటాక్స్ జరిగితే మాత్రం మళ్ళీ నిఫ్టీ 24,000ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఈ వీక్ నా వ్యూ అయితే మాత్రం 23,800 నుంచి 24,500 ఈ వైడ్ రేంజ్లోనే ట్రేడ్ అవుతుందని అనుకుంటున్నా. 24,500 బ్రేక్ అయితే అప్ సైడ్ డైరెక్షనల్ మూమెంటం రావచ్చు. 23,800 డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ డైరెక్షనల్ మూమెంటం రావచ్చు. అంతవరకు ఈ వైడ్ రేంజ్లోనే మోస్ట్లీ మార్కెట్స్ ట్రేడ్ అవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ పరంగా మాట్లాడుకుంటే సేమ్ ఫర్ సెన్సెక్స్ 78,380 అంటే మేజర్గా రీసెంట్గా ఫామ్ చేసిన 78,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. 78,500 నుంచి 76,500 ఈ రేంజ్లో సెన్సెక్స్ ట్రేడ్ అవడానికి ఛాన్స్ కూడా ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీకి అయితే మాత్రం 58,600 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. మేబీ ఒకవేళ 58,600 రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే హయ్యర్ సైడ్ డౌన్ సైడ్ 56,900 ఈ రేంజ్లో చూడడానికి ఛాన్స్ కూడా ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీకి 27,055 అండ్ స్లోగా ఇంకొకటి కూడా నేను చూపిస్తా. సో 27,126 నుంచి 26,187 ఈ రేంజ్లో ఫిన్ నిఫ్టీ కూడా ఈ వీక్ ట్రేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. బిట్ కాయిన్ స్లోగా మనకి 65,500కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎనీహౌ 65,500 లెవెల్ కానీ ఒకవేళ బ్రేక్ చేయగలిగితే ఫర్దర్గా అప్సైడ్ మూమెంటం చూస్తాం. నేను ఇప్పటికీ కూడా ఒకటే స్టాండ్ తీసుకున్న బిట్ కాయిన్లో 60,000 అబౌవ్ క్లోజ్ అయినప్పటికీ 65,500 మనం డ్రా చేసుకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని ట్రిగ్గర్ చేయడానికి ఛాన్స్ అయితే మాత్రం ఎక్కువగా ఉంది. వన్స్ అది బ్రేక్ అయితే ఇంకా అప్సైడ్, లేకపోతే మాత్రం ఇక్కడే కన్సల్టేషన్ అవ్వచ్చు. సండే సాటర్డే మోస్ట్లీ కొంచెం లిక్విడిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మేబీ మండేకి 65,500 రీచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇట్ కమ్స్ టు గోల్డ్ రిలేటెడ్గా 4,100 దగ్గర ఇప్పుడు రైట్ నౌ ట్రేడ్ అవుతుంది. కానీ గోల్డ్ రిలేటెడ్గా చెప్పాలంటే మండే అండ్ ట్యూస్డే వచ్చిన ఇండియా యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటాస్ బట్టి గోల్డ్ యొక్క ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది. టెక్నికల్గా మాట్లాడుకుంటే 4,100 అబౌవ్ సస్టైన్ అయినంత వరకు గోల్డ్ పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనేది నా ఒపీనియన్. అది కూడా 4,300 వరకే. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ 63.5కి మేబీ సిల్వర్ రీచ్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే అంటే లెవరేజ్ కావాలి, ఎక్స్పైరీ ఉండకూడదు, 24/7 ట్రేడ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మోస్ట్లీ ఈ 3 బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటి అని అంటే కొంచెం లిక్విడిటీ కూడా ఉంటుంది మీకు. సో మరీ ఇల్లిక్విడిటీగా ట్రేడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు. సో మోస్ట్లీ లిక్విడిటీ ఉంటుంది కాబట్టి మీకు ప్రైసింగ్ రిలేటెడ్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే 5 మినిట్స్లో యాక్టివేట్ అవుతుంది. ఆ అకౌంట్ ఎలా ట్రేడ్ చేయాలో మీరు తెలుసుకోవాలనుకుంటే అదే కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెడుతున్నా. అక్కడ అది క్లిక్ చేస్తే ఆ అకౌంట్ ఎలా యూజ్ చేయాలని వీడియో కూడా నేను చేశాను. హోప్ క్లియర్ కట్గా నేను వీక్లీ అనాలిసిస్ రిలేటెడ్గా ఇచ్చిన అప్డేట్స్, కనెక్ట్ చేసిన డాట్స్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ మండే మార్నింగ్ at 8 AM in pre-market analysis. Happy weekend everyone. Bye bye.